హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు 14 డైమెన్షన్స్ న్యూమరాలజీ. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు ఈ టాపిక్లో వీరి యొక్క లక్కీ సైడ్ అన్లక్కీ సైడ్ మనం తెలుసుకోవాలి. ఎందుకు ఇది ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు వీరికున్న క్రియేటివిటీతో మెంబర్ ఆఫ్ బిజినెస్లు చేయాలనే ఆలోచన వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏదో ఒక బిజినెస్లో ఎంటర్ అయినప్పుడు మరి ఆ బిజినెస్ని ఏ సైడ్ చేయాలి అంటే, తను నివాసం ఉంటున్న ఇంటికి ఏ సైడ్, తూర్పు వైపా, ఉత్తరం వైపా, పడమర, దక్షిణమా, ఏ సైడ్ చేయాలి. ఒకవేళ తను అసలు ఏ సైడ్ ఎంట్రన్స్ ఉన్న ఇంటిలో నివసించాలి. తన బిజినెస్ పెడితే ఆ బిజినెస్ యొక్క ఆఫీసు, కార్యాలయము ఏ సైడ్ ఉండాలి, ఏ ఎంట్రన్స్ ఉండాలి. ఇది ఒకటైతే, రెండోది లక్కీ టైం పీరియడ్. ఏంటి లక్కీ టైం పీరియడ్? ఇప్పుడు మనము చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. ఒక ముహూర్తాన్ని నిర్ణయించాలంటే 100 మంది 100 ప్లేసుల్లో ఒకే రకమైన బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ 100 ప్లేసుల్లో 100 మంది పురోహితుల దగ్గరికి వెళ్ళి మంచి ముహూర్తం పెట్టమంటే 100 మంది పురోహితులు ఒకే ముహూర్తం పెడతారు. లేదా ఒకటి కంటే ఎక్కువ ముహూర్తాలు పెట్టినప్పటికీ దానిలో ఉన్నవే పెడతారు. అవేంటివి? ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉపయోగపడేవి, పర్టికులర్గా మనకు కాదు. సో ఒకటి గుర్తుంచుకోండి, అందరికీ ఉపయోగపడటం వేరు, పర్టికులర్గా మనకే ఉపయోగపడటం వేరు. ఉదాహరణకి వర్షం వస్తుంది, మన ఊరిలో ఒక బజార్లో నిల్చున్నాం, మనతో పాటు 100 మంది తడుస్తారు. ఆ వర్షం అంతా మన మీద పడదు కదా, మనకు కూడా కొంచెం పడుతుంది. అదే మన ఇంటి ముందు ఓపెన్ ప్లేస్లో ఉన్నాం, ఎవ్వరు లేరు, మనం ఒక్కలమే ఉన్నాం. ఆ ఓపెన్ ప్లేస్ ఎటు తిరిగినా వర్షం అంతా మనపైనే పడుద్ది, ఇంకెవరిపైన పడుద్ది? లేదు, మన ఇంట్లో ఉన్నాం, పైన కప్పు లేదు, వర్షం మనపైనే పడుద్ది. అంటే అందరికీ వచ్చేది మన వరకు రావాలనుకున్నప్పుడు పలచన అవుద్ది. అదే అంటారు, మంది ఎక్కువైతే మజ్జిగ పలచనైద్ది అని. మరి అలాంటి ముహూర్తాలు మనకు ఎలా ఉపయోగపడతాయి? అందుకే కదా మనం ఎంతో నిష్ఠతో ఏ పని చేసినా కూడా సక్సెస్ కాకపోతుంది. అలాంటప్పుడే మనము ఇప్పుడు అప్డేట్ వెర్షన్లో ఉన్నటువంటి న్యూమరాలజీ ప్రకారం సైంటిఫిక్ పద్ధతిలో ఆస్ట్రో అండ్ న్యూమరాలజీని అధిరోహించిన అప్డేట్ వెర్షన్లో పెట్టుకుంటే పర్టికులర్గా మీకు మాత్రమే పనికొచ్చే ముహూర్తం అంటాం. దానికి ఏం ఉపయోగిస్తాం మనం? ఆర్బిటాల్ థియరీ, లక్కీ నెంబర్సు, లక్కీ టైం పీరియడ్. అందులోదే ఈ లక్కీ టైం పీరియడ్. సో మనం అష్టక వర్గు వేసుకోవడం ద్వారా ఈ యొక్క లక్కీ సైడ్ అన్లక్కీ సైడ్ తెలుసుకోవచ్చు, లక్కీ టైం పీరియడ్ అన్లక్కీ టైం పీరియడ్ తెలుసుకోవచ్చు. అన్లక్కీ టైం పీరియడ్ ఎందుకు తెలుసుకోవాలంటే, ఒక్కోసారి మనకి టీవీలో చెప్తుంటారు రాశి ఫలాలు అని. ఒక్కోసారి మనం ఒక పురోహితుని దగ్గరికి వెళ్తాం, ఇది నీకు మంచిది అంటాడు. మనకి లక్కీ టైం పీరియడ్ తెలిస్తే టైము, ఇది నాకు నెగిటివ్గా ఉంది అని మనం దాని నుంచి తప్పుకుంటాం, మూర్ఖంగా వెళ్లకుండా. అందుకు అది కూడా తెలియాలి. అయితే దీనికి ఏం కావాలి? అష్టక వర్గు కావాలి. అష్టక వర్గు. ఈ అష్టక వర్గును వేయటం అనేది ప్రత్యేకంగా మన 14 డైమెన్షన్ ఛానల్లో చాలా వివరంగా, ఒక ఏ సబ్జెక్టు తెలియని వాళ్ళు కూడా అర్థం చేసుకునే విధంగా చాలా డీటెయిల్డ్గా ఉంది. మిస్ అవ్వకండి. ఓకే, దానిలో ప్రకారం మనం రవి అష్టక వర్గు, చంద్రాష్టక వర్గు, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు అన్ని అష్టకులు వేస్తాం. ఫైనల్లో సర్వాష్టక వర్గు వేస్తాం. అది ఇలా వస్తుంది. మనకి ఇదే కావాలి. అయితే అష్టక వర్గు ఎలా వేసామని తెలియడానికి మీరు మన వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇది గంగాధర్ గారి యొక్క సర్వాష్టక వర్గు. ఇప్పుడు ఫస్ట్ లక్కీ సైడ్ చూద్దామండి. లక్కీ సైడ్ అన్లక్కీ సైడ్ ఇది చూడటానికి మనకి ఫార్ములా ఏంటంటే, ఫస్ట్ దిక్కులు 4 వేసుకోవాలి. ఏ సీరియల్లో? ఈస్ట్, వెస్ట్, ఈస్ట్, సౌత్, ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. వీటి ఫార్ములాస్ ఉంటాయి. ఏంటి ఆ ఫార్ములాస్? ఈస్ట్కి మేషం ప్లస్ సింహం ప్లస్ ధనుస్సు, ఇది దీని సూత్రం. తర్వాత సౌత్కి వృషభం, కన్యా, మకరం. వెస్ట్కి మిథునం,
తుల, కుంభం. నార్త్కి కర్కాటకం, వృశ్చికం, మీనం. ఇది మీరు సింపుల్గా వేసుకొని ఒక టెక్నిక్ చెప్తాను చూడండి. ఇది గుర్తుంచుకోండి. ఆర్డర్ ఫస్ట్ ఈస్ట్ పక్కనే లెఫ్ట్ సైడ్లో సౌత్ ఉంటుంది, అలా రౌండ్ మళ్ళీ వెస్ట్ ఉంటుంది, నార్త్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటే ఈ విధంగా వేసుకొని మనకి మేషం నుంచి మీనం దాకా రాసులు గుర్తుంటే సీరియలు చూడండి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, మళ్ళీ సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం. ఆర్డర్ అన్నమాట ఇది. అలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. సరే, ఇప్పుడు ఇవి చూద్దాం ఒకసారి. మేషం మనకి ఎక్కడి నుంచి మొదలైంది? మేషం 46. ఇంకెక్కడి నుంచి ఇట్లా వరుసకేసుకోవచ్చు. కింద 40, తర్వాత 37, తర్వాత 33, మళ్ళీ 39, తర్వాత 38, 29, 27, 36, 39, 31, 34 ఇలా చూసుకోవచ్చు. కూడదండి. 6, 9, 15, 16, 21, 1, 2, 3, 3, 6, 10, 12, 121, 9, 17, 7, 1, 6, 4, 10, 1, 11, 1, 10, 17, 7, 1, 1 ఇక్కడ 2, ఇది 3 అవుద్ది, 3, 3, 9, 97, 4, 7, 11, 14, 4, 1, 3, 3, 9, 94. ఇప్పుడు ఈస్ట్కి 101 బిందువులు వచ్చాయి, సౌత్కి 117 బిందువులు, వెస్ట్కి 97 బిందువులు, నార్త్కి 94 బిందువులు. వీటిల్లో ఎక్కువ బిందువులు వచ్చిన దిక్కు వారి యొక్క లక్కీ సైడ్ అవుతుంది. ఎక్కువ బిందువులు వచ్చింది ఈ దిక్కు. సో లక్కీ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఈస్ట్. తర్వాత అన్లక్కీ సైడ్ అంటే అన్నిటికంటే తక్కువ బిందువులు. ఏమొచ్చింది ఇక్కడ? నార్త్. ఈస్ట్ ఏమో లక్కీ సైడు, నార్త్ ఏమో అన్లక్కీ సైడు. ఇక మధ్యలో ఉండే నార్మల్ అంటే లక్కీ కాదు, అన్లక్కీ కాదు. ఇలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు వీరేం చేయాలి? లక్కీ సైడ్ ఉన్న ఎంట్రన్స్లో ఇలా హౌస్ ఎంట్రన్స్ ఈస్ట్ వైపు ఉండాలి. అప్పుడే వీరికి గ్రోత్ వస్తుంది. వీరు ఏదైనా బిజినెస్ చేస్తే ఈస్ట్ వైపు చేయాలి. అదే వీరు పెళ్లి కాని వారైతే వారు ఒక లైఫ్ పార్ట్నర్ కోసం మ్యాచింగ్ కోసం వెళ్ళాలంటే వీరు నివాసం ఉంటున్న ఇంటికి లేదా ఆ ఊరికి ఈస్ట్ సైడ్ ఉన్న ఊరు వెళ్ళాలి. అప్పుడు పర్ఫెక్ట్గా ఒక సైంటిఫిక్ సర్క్యూట్లో అతను అతను క్యారీ చేయగలుగుతాడు. తర్వాత ఇదైపోయింది. నెక్స్ట్ ఏంటి? లక్కీ టైం పీరియడ్ అంటే మనం ముందు చెప్పుకోబోయే లక్కీ నెంబర్స్ ద్వారా, ఆర్బిటాల్ థియరీ ద్వారా ఏది మనకి లక్కీ డే, ఈరోజు లక్కీ డే అని తెలుస్తుంది. మరి ఈ రోజులో 8 గంటల చొప్పున 3 భాగాలు చేస్తే ఏ భాగం ఎక్కువ లక్కీస్ట్గా ఉంటుంది? దట్ లక్కీ టైం పీరియడ్. అదేంటి ఇప్పుడు చూద్దామండి. లక్కీ టైం పీరియడ్ అనేది దేన్ని బట్టి ఉంటుందంటే మన యొక్క రాశి చక్రములో సూర్యుడి యొక్క స్థానాన్ని బట్టి ఉంటుంది. అంటే రవి యొక్క స్థానాన్ని. ఎందుకు? మనల్ని మేల్కొలిపేది సూర్యుడే. మరి మనకు లక్కీ టైంనిచ్చేది కూడా సూర్యుడే. కాబట్టి ఎవరి రాశి చక్రములో రవి అంటే సూర్యుడు ఏ రాశిలో ఉంటాడో అక్కడి నుంచే మనం క్యాల్కులేషన్ మొదలు పెట్టాలి. వీరికి వచ్చేసి వీరి యొక్క రాశి చక్రం చూస్తే మేషంలో ఉన్నాడు. సో వీరి యొక్క మా ఫార్ములాని మనం మేషం నుంచి మొదలు పెట్టాలి. ఇవి 3 ఉంటాయి. 1 6 AM to 8 hours అనమాట. 2 AM. దీనికి ఫార్ములా రవి ఎక్కడుంటాడో ఆ రాశి నుంచి 4 రాశులు. మేషంలో ఉన్నాడు కాబట్టి మేషం ప్లస్ వృషభం ప్లస్ మిథునం ప్లస్ కర్కాటకం. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. నెక్స్ట్ రెండోది ఈ 2P, ఇది 6 AM నుంచి 2 PM మధ్యాహ్నం. ఇప్పుడు 2 PM నుంచి 10 PM ఇక్కడ నుంచి కంటిన్యూషన్. కర్కాటకం తర్వాత సింహం ప్లస్ కన్య ప్లస్ తుల ప్లస్ వృశ్చికం. ఇక్కడ నుంచి సింహం, కన్య, తుల, వృశ్చికం 4. నెక్స్ట్ మూడోది 10 PM to 8 hours కలిపితే మరుసటి రోజు ఉదయం 6 AM వరకు. 6 AM మొదలు పెట్టాం, మళ్ళీ 6 AM వచ్చింది. వృశ్చికం తర్వాత ధనుస్సు
ప్లస్ మకరం ప్లస్ కుంభం ప్లస్ మీనం. ఇది ఇప్పుడు చూద్దామండి. మేషం నుంచి కర్కాటకం దాకా 46 ప్లస్ 40 ప్లస్ 37 ప్లస్ 33. నెక్స్ట్ 39 నుంచి సింహం 39 38 29 27 అయిపోయింది. నెక్స్ట్ 36 నుంచి 36 39 31 34. అప్పుడు చూస్తే 3 7 10 16 16 6 1 4 7 ఈ యొక్క 8 15. నెక్స్ట్ ఇక్కడ 7 16 24 33 3 3 2 5 7 10 13. నెక్స్ట్ ఇక్కడ 4 5 14 20 0 2 5 8 14 140. సో ఇందులో హైయెస్ట్ ఏది 156 అంటే ఇది లక్కీ టైం పీరియడ్. లోయెస్ట్ ఏది 133 ఇది అన్లక్కీ టైం పీరియడ్. సో లక్కీ టైం పీరియడ్ ఏంటి 6 AM టు 2 PM ఇది లక్కీ టైం పీరియడ్. నెక్స్ట్ అన్లక్కీ టైం పీరియడ్ ఇది తక్కువ బిందువులు వచ్చింది 2 PM టు 10 PM. అంటే మనం ముందు చెప్పుకోబోయే లక్కీ నెంబర్స్ని బట్టి ఒక డే లక్కీ డే అయితే ఆ లక్కీ డే 24 గంటల్లో లక్కీ టైం పీరియడ్ వీరికి ఉదయం 6 నుంచి 2 వరకు. అంటే రోజంతా లక్కీనే కాదు, ఇది లక్కీయెస్ట్ అనమాట. కాబట్టి ఏదైనా ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వేరే ప్రాంతాలకి ప్రయాణం పెట్టుకునేటప్పుడు ఆ రోజంతా లక్కీ డే అని చెప్పి ఏ రోజు పడితే ఆ రోజు పెట్టుకోకుండా ఈ పీరియడ్లో పెట్టుకుంటాం. మరి ఈ పీరియడ్లో ఏ టైం పెట్టుకోవాలి అదే ఆర్బిటాల్ థియరీలో వస్తుంది మనకి. సో ఈ విధంగా మనం వీరికి అష్టక వర్గుని డిసైడ్ చేయాలి. ఇక నెక్స్ట్ ఏం చేయాలి ఫార్చునా బిందువులు. మరి వీరి యొక్క ఎకనామికల్ గ్రోత్ పెరగటం తగ్గటం ఏది అంటే ఫార్చునా బిందువులు స్ట్రాంగ్గా ఉన్నాయా వీక్గా ఉన్నాయా, అసలు వీరి ఫార్చునా బిందువులు ఏంటివి, ఈ విషయాలన్నీ తెలుసుకోవడం ద్వారా మనము వీరి యొక్క ఆర్థిక పురోగతిని డిసైడ్ చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు అది చూద్దామండి. ఫార్చునా బిందువుల కంటే ముందు ఇతనికి రవి అష్టక వర్గులో ఎక్కువ బిందువులున్న రాశి ఏంటో చూసుకొని ఆ రాశికి ఏ దిశ ఉందో చూసి మనం అతనికి ఒక సజెషన్ ఇవ్వాలి. ఇతనికైతే రవి అష్టక వర్గులో ఎక్కువ బిందువులు ఉన్న రాశి వచ్చేసి తులారాశి. దీని యొక్క దిశ వచ్చేసి తూర్పు. అంటే ఈ దిశలో గనక ఈ పర్సన్ డైలీ ఉదయం దీపారాధన చేయటం, శివునికి గనక దీపారాధన చేసినట్లయితే ఖచ్చితంగా అతనికి అష్టైశ్వర్య ఆరోగ్యాలు అతనికి వశమవుతాయి. అయితే ఇక్కడ శివుణ్ణే పూజించాలా అంటే గ్రంథాలలో శివుని పూజించాలి అని ఉంది. అంటే వారి ఇష్టాదైవాన్ని పూజించాలి అని అర్థం. అంటే ఎవరి ఇష్టాదైవాన్ని వాళ్ళు పూజించవచ్చు. అది ఎవరి కులం ప్రకారం వాళ్ళు, ఎవరి మతం ప్రకారం వాళ్ళు. కానీ రవి అష్టక వర్గులో ఎక్కువ బిందువులున్న రాశి యొక్క దిశ వైపే గనక ఉంచి గనక అలా పూజిస్తే ఖచ్చితంగా వారికి ఎకనామికల్ గ్రోత్ బాగుంటమే కాకుండా మానసికంగా ఆరోగ్యపరంగా కూడా బాగుంటారు. సరే ఇతనికైతే మాత్రం రవి అష్టక వర్గులో ఎక్కువ బిందువులను రాశి తులారాశి కాబట్టి దీని యొక్క దిశ తూర్పు కాబట్టి ఇతను డైలీ తూర్పు దిశలో శివుని ఆరాధించడం వల్ల ఇతనికి అన్నీ కూడా సమకూరుతాయి. ఇది సజెషన్గా ఇవ్వచ్చు మనం ఈ చార్ట్ నుంచి. ఇకపోతే ఫార్చునా బిందువులు మనం చెప్పుకున్నాం. ఫార్చునా బిందువులు అంటే ఒక పర్సన్ యొక్క ఆర్థిక పరిస్థితిని లేదా ఆర్థిక పురోగతిని డిసైడ్ చేసేవి, కమాండ్ చేసేవి, నిర్ణయించేవి. అయితే అసలు ఆ యొక్క ఫార్చునా బిందువులు ఏంటివి? 5: ధనం, భాగ్యం, లగ్న పార్చున, భాగ్య పార్చున, ధనలాభ పార్చున. ఈ 5 కూడా వీరికి ఎలా ఉన్నాయో చూద్దామండి. వీరికి ధనం అనే బిందువు ఇది ఫార్ములా. ఆల్రెడీ ఇక్కడ ఇప్పటికే మనకి వీడియో చాలా సమయాభావమైంది కాబట్టి ఇక్కడ చేయకుండా మీకు క్లుప్తంగా చెప్తున్నాను. ఫార్ములా అయితే ఇది. కొంతమంది ఔత్సాహికుల యొక్క ప్రయోజనార్థం అది ఇస్తున్నాను. ధనం ఈక్వల్ గురుడు మైనస్ 11వ భావం ప్లస్ 2వ భావం. మనకి రాశి చక్రంలో డిగ్రీలు ఉంటాయి. అన్ని డిగ్రీలు వేసి కూడుకుంటే ఇంత వచ్చింది. 316 డిగ్రీల 57 నిమిషాలు. అంటే ఇది ఎక్కడ పడింది?
కుంభరాశిలో 16 డిగ్రీల 57 నిమిషాల్లో పడింది. మరి ఏ నక్షత్రం ఏ సబ్బులో పడింది అంటే రాహు నక్షత్రం శుక్రుని సబ్బులో పడింది. అలాగే భాగ్యం అనే బిందువుకి ఫార్ములా ఇది. మొత్తం 283 డిగ్రీల 50 నిమిషాలు ఉంది. అంటే ఇది మకరంలో 13 డిగ్రీల 50 నిమిషాల్లో పడింది. చంద్రుడి నక్షత్రం గురుని సబ్బులో పడింది. ఇక లగ్న పాత్ర అనే బిందువు వీరికి ఇది ఫార్ములా. వీరికి ఎక్కడుందంటే రాశి చక్రంలో సింహరాశిలో 16 డిగ్రీల 10 నిమిషాలలో శుక్ర నక్షత్రం రవి సబ్బులో ఉన్నది. మరి భాగ్యపాత్ర అనే బిందువు యొక్క ఫార్ములా ఇది. వీరికి భాగ్యపాత్ర అనే బిందువు వీరికి మీనరాశిలో 28 డిగ్రీల 35 నిమిషాల్లో బుధుని నక్షత్రం శని సబ్బులో పడింది. ఇక ధనలాపాత్ర అనే బిందువు యొక్క ఫార్ములా ఇది. వీరికి ధనలాపాత్ర అనే బిందువు వీరి యొక్క రాశి చక్రములో సింహరాశిలో 7 డిగ్రీల 23 నిమిషాల్లో కేతు నక్షత్రం రాహు సబ్బులో పడింది. ఈ విధంగా ఇప్పుడు ఈ యొక్క 5 పాత్ర బిందువుల్లో ఈ 3 చాలా ముఖ్యమైనవి. లగ్నపార్చున, భాగ్యపార్చున, ధనలాభపార్చున. ఇవి లగ్నపార్చున ఏ నక్షత్రం ఏ సబ్బులో ఉంది? శుక్ర రవి. శుక్ర రవి. మరి భాగ్యపార్చున బుధ శని. బుధ శని. మరి ధనలాభపార్చున కేతు రాహు. కేతు రాహు. ఇవి మెయిన్ తనని ప్రభావితం చేసేవి. ఈ ఆర్డర్లో రాసుకుంటే ఫస్ట్ రవి, తర్వాత బుధ, తర్వాత శుక్ర, శని, రాహు, కేతు. ఇవి ఆర్డర్. ఇప్పుడు ఇవి మనకి గంగాధర్ గారి యొక్క రాశి చక్రములో ఇవి ఎక్కడెక్కడున్నాయో మనం ఇక్కడ రాసుకోవాలి. ఏ ఏ ప్లేసుల్లో ఉన్నాయనేది మనం రాసుకోవాలి. దీనికంటే ముందు ఇంకొక విషయం ఏంది, ఇతని యొక్క భాగ్యాధిపతి అంటే 9వ భావాధిపతి, అలాగే ద్వితీయాధిపతి అంటే ధనాధిపతి, వీరిద్దరు కూడా ఎక్కడున్నారో మనం చూడాలి. ప్లస్ వీటి యొక్క ప్లేస్మెంట్స్ మనం రాసుకోవాలి. దీనికి గంగాధర యొక్క రాశి చక్రాన్ని తీసుకోవాలి. వీరికి భాగ్యాధిపతి చూస్తే 9వ భావ అధిపతి. 9వ భావం అంటే ఏంది? కర్కాటకం. కర్కాటం అంటే చంద్రుడు. చంద్రుడు ఎక్కడున్నాడు? 5లో ఉన్నాడు. ఇక ద్వితీయాధిపతి. ద్వితీయాధిపతి ఎవరు? 2 ధనుసులో ఉంది. మరి ధనుసుకు అధిపతి ఎవరు? గురువు. గురువు ఎక్కడున్నాడు? గురువు వచ్చేసి ధనుసులోనే ఉన్నాడు. అంటే ఎన్నో భావములు అంటే ధనుసులో 2వ భావం 25, గురువు 19 అంటే 1లో ఉన్నాడు. గురువు 1లో ఉన్నాడు. సో ఇది 2 మంచి పరిణామమే. ఇక్కడ గనక ధనాధిపతి భాగ్యాధిపతి 6లో ఉంటే అది మనకి నష్టం, 8లో ఉంటే మనకి నష్టం. కానీ బేసంఖ్యలైన 1, 5లో ఉండటం అనేది ఈ పర్సన్కి అంతవరకు మంచిదే. ఇక ఇక్కడ చూసి మనం డిసైడ్ చేయాలి అంటే పాత్ర బిందువులు స్ట్రాంగా వీకా చూద్దాం. ఇక్కడ రవి. రవి అంటే ఏ భావానికి అధిపతో రాసుకోవాలి. ఇక్కడ రవి అంటే సింహానికి. సింహం అంటే 9వ భావం 9. తర్వాత రవి ఎక్కడున్నాడో చూసుకోవాలి. రవి ఎక్కడున్నాడు? రవి వచ్చేసి మనకి మేషంలో ఉన్నాడు. మేషం అంటే ఎన్నో భావం వచ్చింది మనకి? మేషంలో 5, 6 భావాలు వచ్చాయి. 5, 6. ఇక బుధుడు దేనికి అధిపతి? మిథునానికి కన్యకి. అంటే ఏమేమన్నా 8, 10. 8, 10. మరి బుధుడు ఎక్కడున్నారు? బుధుడు మేషంలో ఉన్నారు. మేషం అంటే 5, 6 భావాలు ఉన్నాయి. 5, 6. నెక్స్ట్ శుక్రుడు. శుక్రుడు వృషభానికి తులకి. వృషభంలో 6 ఉంది, వృషభంలో 7 ఉంది, తులలో వచ్చేసి 11, 12 ఉంది. అంటే 7, 11, 12. ఇక శుక్రుడు ఎక్కడున్నారు? మేషంలో ఉన్నారు. మేషం అంటే 5, 6 భావాలు. నెక్స్ట్ శని. శని అంటే మనకి 3వ భావం. 2 కలిపి 3వ భావం ఉంది. మకరం కుంభం కూడా 3వ భావం ఉంది కాబట్టి 3. మరి శని ఎక్కడున్నారు కనుక చూసినట్లయితే శని తులలో ఉన్నారు. తులలో అంటే మనకి 12వ భావం వచ్చింది. 12. నెక్స్ట్ రాహు. రాహుకేతువులకి వాటి యొక్క హౌస్ స్థానాలు వేయనవసరం లేదు, ఎక్కడున్నాయో వేయాలి. రాహు వచ్చేసి మనకి 5లో ఉన్నారు. కేతు వచ్చేసి
1 25లో ఉంది, కేతు 13 కాబట్టి 12లో ఉన్నారు. ఎప్పుడు కూడా ఈ రెండింటికి 7 భావాలు డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏవైతే 3 ముఖ్యమైనయో లగ్న పార్చున, భాగ్య పార్చున, ధనలా పార్చునాలు ఈ యొక్క గ్రహాలకు లోబడి ఉన్నాయో ఇక్కడ ఇవి ఈ పార్చునా బిందువులకి ఇందులో 2, 9, 11 భావాలతో సంబంధం ఉండి తీరాలి. చూడండి, ఇక్కడ 9 ఇక్కడ ఉంది, ఇంకా 2, 9, 11లో 11 ఉంది, 2, 9, 11 ఇక్కడ రెండో భావం లేదు. అంటే ఇక్కడ గనక 2, 9, 11 భావాలతో పూర్తిగా సంబంధం ఉంటే వీరి విషయములో పార్చునా బిందువులు ఫుల్ స్ట్రాంగ్గా ఉన్నట్టు. అప్పుడు ఇప్పుడు దాకా మనం వీరికి చెప్పుకున్న నెగిటివ్స్ ఎన్నున్నా సరే వీరికి ఎప్పుడూ కూడా ఆర్థికంగా ముందంజలోనే ఉండి తీరుతారు. ఎంత నెగిటివ్ ఉన్నా ముందుండి తీరుతారు. కానీ ఇక్కడ వీరికి 2, 9, 11 భావాలతో పూర్తిగా సంబంధం లేదు. 9తో ఉంది, 11తో ఉంది, 2తో లేదు. కాబట్టి వీరి విషయంలో పార్చునా బిందువులు వీక్గా ఉన్నవి. మరి వీక్గా ఉన్నవి కాబట్టి ఏమైంది? ఆర్థికంగా ఎదుగుదల ఉండదు. ఎప్పుడు ఎదుగుదల ఉండదు? ఆర్థికంగా వీక్గా ఉన్నప్పటికీ వీరి లైఫ్లోకి ఎంటర్ అయినటువంటి మ్యారేజ్ డేటు, లైఫ్ పార్ట్నరు, చిల్డ్రన్స్ వీరందరి ద్వారా గనక పాజిటివ్ ఉంటే ఓకే, మళ్ళీ ముందంజలో ఉంటారు. లేదా వాళ్ళందరి యొక్క నెగిటివ్ని అధిగమించేంత సౌండ్ ఫ్రీక్వెన్సీ వీరి నేములో ఉంటే అప్పుడు కూడా ఓకే. కానీ ఇక్కడ ఏమైంది? ఇవేమో స్ట్రాంగ్గా లేవు, వీక్గా ఉన్నాయి. అటువైపు చూస్తేనేమో అతని లైఫ్లో ప్రవేశించిన వారి వల్ల నెగిటివ్ ఉంది. కాబట్టి ఏంటి? వీరు ఆర్థికంగా ముందుకి ఇప్పుడున్న పరిస్థితుల్లో వెళ్ళలేరు అనేది మనకిక్కడ కన్ఫర్మేషన్.